నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం షుగర్ పేషెంట్లు పల్లీలు తినవచ్చా, తింటే లాభమా నష్టమా అంటే వాటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది మధుమేహం ఉన్నవారు ఒక సందేహం అడుగుతూ ఉంటారు, షుగర్ పేషెంట్లు పల్లీలు తినవచ్చా లేక పూర్తిగా దూరంగా ఉండాలా అని. ఈరోజు దీనికి సంబంధించిన శాస్త్రీయ విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి విషయం తెలుసుకోవాలి. పల్లీల్లో ప్రోటీను, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణమై రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సహాయపడవచ్చు. అందుకే పరిమిత మోతాదులో తీసుకుంటే చాలామంది మధుమేహ రోగులకు పల్లీలు అనుకూలమైన చిరుతిండిగా ఉండవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొదటిది, పల్లీలను ఎక్కువగా తింటే క్యాలరీలు ఎక్కువగా శరీరంలోకి వెళ్తాయి. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక బరువు వల్ల షుగర్ నియంత్రణ మరింత కష్టమవుతుంది. ఇక రెండవది, ఉప్పు ఎక్కువగా కలిపిన పల్లీలు లేదా నూనెలో బాగా వేయించిన పల్లీలను తరచూ తింటే రక్తపోటు, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక మూడవది, బెల్లం లేదా చక్కెర పూతతో తయారైన పల్లీలను మధుమేహ రోగులు వీలైనంత వరకు నివారించాలి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచవచ్చు. ఇక నాలుగవది, కొంతమందికి పల్లీలకు అలర్జీ ఉంటుంది. అలాంటి వారు అసలు తినకూడదు. అయితే రోజుకు ఎంత తినాలి? సాధారణంగా ఒక చిన్న గుప్పెడు అంటే సుమారు 25 నుంచి 30 గ్రాములు ఉప్పు లేకుండా, వేయించకుండా లేదా తేలికగా డ్రై రోస్ట్ చేసిన పల్లీలు తీసుకోవచ్చు. అయితే ఇది కూడా ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, బరువు, మందులు, ఆహార ప్రణాళికను బట్టి మారుతుంది. కాబట్టి మీ వైద్యుడు లేదా డైటీషియన్ సూచనలను అనుసరించడం చాలా మంచిది. ఇక షుగర్ పేషెంట్లు పల్లీలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ పరిమిత మోతాదులో ఉప్పు లేకుండా, చక్కెర పూత లేకుండా తీసుకుంటే ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపయోగపడవచ్చు. అయితే అతిగా తినడం వల్ల బరువు పెరగడం, క్యాలరీలు అధికంగా చేరడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా తీసుకోవడం, సమతుల్య ఆహారం పాటించడం మరియు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇది వాళ్ళ వన్ టీవీ హెల్త్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.